మల్టిపుల్ రీజన్స్ దొరుకుతూ ఉంటాయి కదా మనం ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు. ఒక రీజన్ ఏంటి, డైరెక్ట్ కంపారిజన్ ఏమీ కాదు, యూ గెట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ సర్టెన్ థింగ్స్ కదా. ఇప్పుడు రామాయణంలో సీతాదేవి లంకలో ఉన్నప్పుడు రాముడు తీసుకొస్తాడు కదా. ఐ డోంట్ నో, ఐ రియలీ లైక్ దట్ పార్ట్ అండ్ ఐ థాట్ ఇట్ విల్ బీ వెరీ రిలవెంట్ ఇఫ్ బ్రదర్ ఈజ్ దేర్ ఇన్ శ్రీలంక. అదొకటి. ఇంకోటి ఏంటంటే, నేను ఇది ఎక్కడో చదివా, శ్రీలంక అనేది ల్యాండ్ ఆఫ్ బ్రదర్స్ బిట్రేయల్ అని కూడా చెప్తారంట. ఎందుకంటే విభీషణుడు రావణాసుని మోసం చేయడం, సో తమ్ముడు అన్నని మోసం చేస్తాడు కదా. సో ఇది మళ్ళీ వాళ్ళ తమ్ముడు అన్నని మోసం చేయడానికి వెళ్తున్న ప్లేస్ కింద అది ఒకటి బాగుంటుంది అన్నది. అండ్ హీరో అంటే ఇప్పుడు మనం స్క్రీన్ ప్లే వైజ్గా వేరే ప్రపంచానికి వెళ్ళాలి కదా. ఒక హాఫ్ అన్ అవర్ ఇన్సైటింగ్ ఇన్సిడెంట్ తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత వేరే ప్రపంచానికి వెళ్ళి ప్రపంచం కూడా చాలా కొత్తగా అనిపించాలి. అండ్ అంటే మనం చదువుకున్న దాని ప్రకారం ల్యాండ్ ఆఫ్ రాక్షసాస్ కానీ అసురాస్ కానీ అంటారు కదా, ఒక డేంజరస్ వరల్డ్ అన్నట్టు అనిపిస్తుంది అన్న ఉద్దేశం అంతే. అండ్ నాట్ దట్ శ్రీలంక బ్యాడ్ అనే ఉద్దేశం కాదు, ఆబ్జెక్టిఫైయింగ్ ఇట్, బట్ ఈ కారణాల వల్ల శ్రీలంక అయితే బాగుంటుందేమో అని అనుకుంటున్నాను.